మిత్రులారా, మీతో ఒక మాట. ఈ రోజున మనము ధర్మం గురించి తెలుసుకుందాం. మనము ఎక్కువ మాట వింటుంటాం, అదేంటంటే ధర్మో రక్షతి రక్షిత, అంటే ధర్మాన్ని మీరు రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని చెప్పేసి. వాస్తవానికి ధర్మం అంటే ఏమిటి అంటే ఒక్కొక్క మతం, ఒక్కొక్క ధర్మం, అంటే మతాలు వేరు ఏ విధంగా అయితే ఉన్నాయో ధర్మాలు కూడా వేరుగా ఉంటాయా? కాదు కదా. ఉదాహరణకి ధర్మం అంటే మంచి వైపునకు తీసుకుని వెళ్ళేది, మంచిని ప్రబోధించేది, చెడు నుండి ఆపేది, ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడిపేది, ఏదైతే శుభం ఉందో అది కలుగజేసేది, దీన్నే కదా ధర్మం అంటాం. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే కదా. నీకు మంచి కావాలి, వీళ్ళకి మంచి అవసరం లేదు అనడానికి లేదు కదా. అలాంటప్పుడు ధర్మం అంతా కూడా ఒకటే ఉంటుంది. ఏమండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పండి అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారు అంటే, అద్దీను నసీహా అంటారు. అంటే ధర్మం అంటే పరుల మేలును కోరుకోవడమే, పరుల బాగును కోరుకోవడమే, పరుల మేలును కోరుకోవడమే ధర్మం అన్నారు. కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క బాగును, మంచిని, శ్రేయస్సును, శుభాన్ని కోరుకోవడమే ధర్మం అనిపించుకుంటుంది. అదే ధర్మం, అదే ధర్మం కూడా. అలా కాకుండా ఒకరి నాశనమో లేకపోతే ఒకరి వినాశనమో, ఒకరి పాడైపోవడమో కోరుకుంది అనుకోండి, అది ధర్మం అనిపించుకోదు కదా. కాబట్టి మహాశైలారా, ఈ సృష్టిలో దైవము ఒకరిపై ఒకరికి కారుణ్యాన్ని కురిపించుకోవడము, ఒకరినొకరు సహకరించుకోవడము, ఒకరినొకరు ప్రేమించుకోవడము, ఈ పునాదిగానే సృష్టిని సృష్టించాడు. అంతే తప్పించి మీరు కొట్టుకోండి, చంపుకోండి, లేకపోతే మరొకటి చేసుకోండి అని చెప్పేసి ఆయన ఎంత మాత్రం కూడా మానవుడిని నిర్దేశించలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజున ధర్మం పేరుతోటి అధర్మం జరుగుతుంది, దైవం పేరుతోటి దుర్మార్గం జరుగుతుంది. ఇది మనము అడ్డుకట్ట వేయాలి. విజ్ఞులైనటువంటి మనము, ఎవరైతే జ్ఞానం ఉన్నదో, జ్ఞానం అంటే నా ఉద్దేశం ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళు అని, మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా కొందరి మనస్సులను ఎవరైతే పాడు చేస్తున్నారో ధర్మం పేరుతోటి, దైవం పేరుతోటి, దాన్ని మనం అడ్డుకోవాలి. ఒకవేళ ఇది మనం అడ్డుకోలేదనుకోండి, ప్రపంచం నాశనం అవుతుంది. కేవలము మన దేశమే కాదు, ప్రపంచం నాశనం అవుతుంది. ఈ ప్రపంచం దైవము ఇక్కడ శాంతి సంతృప్తులతోటి సుఖంగా జీవించడం కోసమే మనకి ఇచ్చాడు తప్పించి ఈ విధంగా కోట్లాట చేసుకోవడానికి అంత మాత్రం కూడా కాదు. దైవానికి సంబంధించినటువంటి విషయం ఎవరికైతే ఇష్టం ఉంటుందో దాన్ని అనుసరిస్తారు. కానీ ఇక్కడ మనుషుల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో, మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, దాన్ని మనం పాడు చేసుకోకూడదు. మరొక సందర్భంలో మరొక విషయం తెలుసుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.